మా ప్రతినిధులు కనెక్ట్ అయి ఉన్నారు. విశాఖ నుంచి యలమంచిల నుంచి కిరణ్ కనెక్ట్ అయి ఉన్నారు. ఉండి నుంచి బ్రహ్మేంద్ర, అలాగే అనపర్తి నుంచి చిరంజీవి రెడ్డి. ముందుగా ఉండి రాజకీయం గురించి మాట్లాడదాం. ఉండి రాజకీయం బ్రహ్మేంద్ర చాలా రసవత్రంగా సాగుతోంది. శివరామరాజుకి రామరాజుకి మధ్య పోటీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మధ్యలో రఘురామకృష్ణరాజు ఎంటర్ అయ్యారు. శివరామరాజు ఆయన పని ఆయన చేసుకుంటూ ఇండిపెండెంట్గా ఆయన ప్రచారం ఆయన చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఆయన కలవలేదు. ఎందుకు కలవలేదంటే నేను ప్రచారంలో ఉన్నాను కాబట్టి కలవలేదని చెప్పి ఆయన ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు పోటీ రామరాజుకి రఘురామకృష్ణరాజుకి మధ్య జరుగుతోంది అక్కడ. సో రఘురామకృష్ణరాజు ఉండి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అఫీషియల్గా అనౌన్స్ చేసేశారని చెప్పి చాలామంది ప్రచారం చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేయలే. దాన్ని బేస్గా చూపిస్తూ మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ అభ్యర్థి చెప్తూ ఉన్నారు తందే సీటు అని చెప్పి. అసలు ఏం జరుగుతోంది ఉండిలో బ్రహ్మేంద్ర? ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రాజకీయం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాన్ని అంతటికీ కూడా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎప్పుడో మనం పూర్వం చూసాం రాజుల్లో యుద్ధాలు జరిగినాయని. కానీ ఇక్కడ భీమవరం ఉండి నియోజకవర్గంలో ఇక్కడ రాజులు ముగ్గురు కూడా ఇక్కడ రాజులు కావడం, అంటే ముగ్గురు పేర్లోనూ రామ ఉంది. ఒకటి వేటుకూరి వెంకట శివరామరాజు, ఇంకోటి కనుమూరి రఘురామకృష్ణరాజు, ఇంకోటి మంచెన రామరాజు. ముగ్గురులోనూ రామబోయిరు అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ టికెట్ ఎవరికి అన్నది ఇంకా సస్పెన్స్ గా అయితే తెలుస్తుంది. అంటే మొన్న పాలకొల్లు వచ్చిన యువగళానికి వచ్చిన అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా ఇలా మీటింగ్ అదే జరగటం జరిగింది. అదే రోజు రఘురామకృష్ణరాజు టీడీపీకి కండువా కప్పుకుని పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. కానీ అక్కడ టికెట్ ఈయనకి అనౌన్స్మెంట్ అయ్యింది అన్న ఒక ఊహాగానంతో అక్కడ రామరాజు అభిమానులు అయితే ఇక్కడ గనక మాకు రామరాజుకి గనక మళ్ళీ టికెట్ క్యాన్సిల్ చేసి రఘురామకృష్ణరాజుకి ఇస్తే గనక మేము అందరం కూడా సూసైడ్ చేసుకుంటాం, మేము వ్యతిరేకంగా పార్టీకి పని చేస్తామని కూడా వాళ్ళు అక్కడ పాలకులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు. కానీ ఆ రోజు కూడా మంచెన రామరాజు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మంచెన బ్రహ్మేంద్ర ఒక్క నిమిషం మీరు లైన్లోనే ఉండండి. పవన్ కళ్యాణ్ తీవ్రమైన